మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. లావణ్య, రాజతరుణ్ ఇష్యూ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్‌ని. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ ఇది లావణ్యది, రాజతరుణ్‌ది రోజుకొక డైలీ సీరియల్ లాగా సాగిపోతున్నది. ఇప్పుడు కీలకంగా శేఖర్ భాష ఎంట్రీ అయ్యాడు. మొన్న శేఖర్ భాషని డిబేట్‌లో చెప్పుతో కొట్టింది ఆ అమ్మాయి. కట్ చేస్తే మొన్న దాడి చేశారు శేఖర్ భాష మీద. ఎవరు ఈ శేఖర్ భాష? శేఖర్ భాష అని మన ఎఫ్ఎం. ఎఫ్ఎం వ్యక్తా? హ్మ్. ఓకే. రాజ్ ఆయనకేం రాజ్ పని? రాజతరుణ్‌కి సపోర్ట్‌గా వచ్చాడు. ఓహో! ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందని చెప్తుందా? ఒకసారి పెళ్లయిందంటుంది. ఆ అమ్మాయి ఒకసారి పెళ్లి కాలంటుంది. ఓసారి నేను గర్భవతిని 11 సంవత్సరాల నుంచి నాతో పాటే ఉన్నాడు. నన్ను ఇప్పుడు మోసం చేశాడు రాజతరుణ్ అంటుంది ఆ అమ్మాయి. అసలు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మాకు సంబంధం లేదు కదా! ఆ! ఇప్పుడు మాకో బయటోళ్ళకో సంబంధం లేదు. హ్మ్. ఇప్పుడు 'రాజ్ తరుణ్' అనే వ్యక్తికి ఒక సినీ ఇండస్ట్రీ ఒక ఓత్ ఇచ్చింది. హ్మ్. సినీ కలమ్మ తల్లి నీకొక లైఫ్ ఇచ్చింది. ఒక జీవితం ఇచ్చింది. నీ జీవితంలో నువ్వు ఇంకా ఇంకా కలమ్మ తల్లి విధంగా 10 మంది కార్మికులు బతికే విధంగా నువ్వు సినిమాలు చేసుకొని, హ్మ్. నువ్వు సినిమాలు మొత్తం టోటల్‌గా నీ దినదిన అభివృద్ధికి పెరుగుతూ పెద్ద హీరో అవ్వాలని ఆ కలమ్మ తల్లి నిన్ను ఆశీర్వదిస్తూ, ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తూ, నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలి. సూపర్ డూపర్ హిట్లు అవ్వాలనేసి సినిమా ఇండస్ట్రీ చూస్తది. మా అసోసియేషన్ చూస్తది. నిర్మాతల మండలి చూస్తది. ఛాంబర్ చూస్తది తప్ప నీకు డబ్బులు ఎక్కువైపోయి, నీకు ఆటోమేటిక్‌గా నరమంతపు సిరొచ్చి, నీకు నెత్తి మీద కళ్ళెక్కి, నువ్వు మొత్తం టోటల్‌గా డ్రగ్స్‌కి అలవాటు పడావు, లేకపోతే ఇంకోటికి అలవాటు పడావు, మందుకు అలవాటు పడావు, అసలు మాట్లాడుతుంటే షివరింగ్ అయిపోయావు. హ్మ్. అది అలాంటి అలవాట్లకి ఎన్ని సమస్యలు మొత్తం టోటల్‌గా ఎంటర్ అవుతాయి అనేది తప్పు. అది వ్యక్తిగత జీవితం అది. ఆయన వ్యక్తిగతంగా సంబంధించిన విషయం. హ్మ్. ఇది మా ఇండస్ట్రీకి సంబంధం లేదు. హ్మ్. ఎందుకంటే మా అసోసియేషన్‌కి సంబంధం లేదు. అలాగే దేనికి సంబంధం లేదు. సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ప్రొడ్యూసర్‌కి ఆయన షూటింగ్‌కి రాకపోతే నష్టపరిస్తే నిర్మాతల మండలికి సంబంధం. హ్మ్. అలాగే మనం డిస్ట్రిబ్యూటర్‌కి ఏమైనా నష్టపడితే ప్రొడ్యూసర్ ఛాంబర్‌కి సంబంధం. ఒకవేళ ఏమైనా సినిమా నిర్మాతల మండలి గాని ఏమైనా ఇబ్బందులు పెడితే అది మా అసోసియేషన్ ఏమైనా సంబంధం ఉంటుంది. కనుక మాకు ఇండస్ట్రీకి సంబంధించి చట్టరీత్యా ఏమైనా నేరాలుండి, ఆయన మీద ఏమైనా డ్రగ్స్ కేసులు గాని, ఏమైనా కేసులు ఏమైనా బుక్ అయితే అప్పుడు మా అసోసియేషన్ సీరియస్‌గా యాక్ట్ చేస్తుంది. కనుక అలాంటివేమీ ఆయన మీద లేవు. ఓన్లీ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు మీ యూట్యూబ్‌కి మొత్తం టోటల్‌గా కంటెంట్ ఇచ్చుకుంటూ, హాయిగా మొత్తం టోటల్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్ యేసుకుంటూ ఒకడు నడుస్తున్నది వెబ్‌సైడు. హ్మ్. ఆ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు అది దానికి ప్రజలు అంటున్నారు. ప్రజలు చిరాకు పడుతున్నారు. ఈ హ్మ్. ఇలాంటి వ్యక్తికి మొత్తం ప్రజలు మొత్తం టోటల్‌గా ఒక సామాన్య వ్యక్తిగా హీరోగా ఛాన్స్ ఇచ్చి కలమ్మ తల్లి ఇంత పెద్దగా చేస్తే ఈయనకి ఈ విధంగా పాడు చేసుకోవడం చక్కగా పెళ్లి చేసుకోవాలా, పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా ఉండి కలమ్మ తల్లి దగ్గర చక్కగా 10 సినిమాలు చేసుకునే విధంగా ఉండాలి గానీ, ఈ విధంగా రోడ్డు మీదకి రావడం, ఈ విధంగా చేసుకోవడం అనేది నాట్ కరెక్ట్. ఏదున్నా రోజుకి ఎపిసోడ్ కాదు. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ చేయాలి. యెస్ ఆమెకి ఏంటి? ఆమెని ఆమె ఎవరు? ఆమె నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా? ఆమె నిజంగా లింక్ ఉందా లేదా? ఉంది అంటాడాయన. కొన్ని నేను చూసాను. కొన్ని హ్మ్. ఉందంటాడు. మళ్ళా లేదంటాడు. మళ్ళా ఇంకొకళ్ళతో ఎవలో మ్యారేజ్ అంటాడు. ఇదేదో టోటల్‌గా కన్‌ఫ్యూజ్డ్. మీకు మాత్రం ఒక కంటెంట్ వచ్చింది. ప్లస్ ఆ కంటెంట్ మీ యూట్యూబ్‌లో కంటెంట్ వచ్చింది కాబట్టి, ఆ కంటెంట్ అంతా కూడా మీరు వాడుకుంటున్నారు. ఓకే. ఈ సాగర్ బాష ఎవరో తెలీదు. మళ్ళా ఆయనేదో వచ్చింది. ఆయనేదో దాడి ఏదో టీవీలో చూడడమే. అంటే దీనికి ఎండ్ ఆఫ్ ది డే లేదు. రోజుకొక ఎపిసోడ్. అంటే 184 ఎపిసోడ్‌లు పెట్టారేమో నాకు తెలీదు గానీ, మీరు 50 ఎపిసోడ్‌లు పెట్టారు. 180 రోజుకొక ఎపిసోడ్ పెడుతూ, రోజుకొక ఎపిసోడ్ వాళ్ళు కూడా తీసుకొస్తూ కూర్చుంటారు. మొన్నటిదాకా ఒకటన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరు కలిపి డ్రామా ఆడుతున్నారన్నారు. ప్రమోషన్ సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ఏదో చెప్తున్నారు. ఇయన్నీ ఆళ్ళ వ్యక్తిగత విషయాలు. మా రాజు సినిమా ఇండస్ట్రీ సంబంధం ఉండదు. రాజతరుణ్ గూడా సార్. నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నాకు సినిమాలు లేని టైంలో ఈ అమ్మాయి హెల్ప్ చేసింది. నన్ను అన్ని విధాలుగా ఫైనాన్స్ పరంగా నన్ను ఆదుకుందని చెప్పి అతనే చెప్తున్నాడు. ఓ పక్క మళ్ళీ ఆమెతో సంబంధం లేదని మళ్ళీ అంటున్నాడు. ఇప్పుడేమన్నానంటే ఆ! మెంటల్ బ్యాలెన్స్ తప్పాడు. ఆ! మెంటల్ బ్యాలెన్స్ తప్పాడాయన. ఓకే. ఆయన చూస్తున్నాను గదా! ఆయన అసలు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీద గూడా అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడు. అవును. రెండోది చెయ్యిలు వణుకుతున్నాయి. హ్మ్. అయన్నీ గూడా ఆయనేంటంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పే. రెండోది టోటల్‌గా సినిమాలు ఫ్లాపులవ్వడమా? ఓకే. లేపోతే టైంకి షూటింగ్ రాకపోవడమా? లేకపోతే మనకు అసలు కార్ యాక్సిడెంట్ చేయడమా? హ్మ్. ఇయన్నీ డిఫరెంట్ ఆయన మీద మొత్తం టోటల్‌గా ఏంటంటే నరమంతపు సిరి. అంటే ఓకే. ఒక మనిషికి ఒక ది ది ఒక ఒక కలమ్మ తల్లి ఆయన ఊహించుకుందొకటి, ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు. ఓకే. ఆ పెడుతున్నప్పుడు దాని మీద నించోలేకపోతున్నాడు. ఇది నాకు బ్యాలెన్స్ తప్పిపోతుందని కింద పడిపోయాడు. ఓకే. బ్యాలెన్స్ తప్పిపోయింది. కింద పడిపోయాడు. తీసుకొచ్చి ఎక్కడో పెట్టారు ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ నుంచి కింద పడిపోయాడు. ఈరోజు ఆఖరికి 10 టికెట్లు, 12 టికెట్లు తెగే పరిస్థితికొచ్చాయి. హ్మ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది
ఏ ఆర్టిస్ట్ అయినా అవునండి, ఏ హీరోయిన్ అయినా అవునండి, ఏ హీరోయిన్ అవునండి. మీ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఓకే. వ్యక్తిగత జీవితాలు, మనం వ్యక్తిగత జీవితాలు 10 మంది తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా, కళమ్మ తల్లికి ఉపయోగపడే విధంగా, మిమ్మల్ని ఈరోజు ఇంత స్టేజ్‌కి తీసుకొచ్చిన సినీ ఇండస్ట్రీని మనం బ్యాడ్ రాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సరే ఇంకొకటి. కనుక ఇలాంటివన్నీ గూడా సినీ ఇండస్ట్రీ వ్యక్తిగత జీవితాలు. ఈ సినిమా ఇండస్ట్రీ అంటే పబ్లిక్ డొమైన్‌కి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం తప్ప, అది సార్. పబ్లిక్ డొమైన్‌కి రాకపోతే అది కూడా మనం మాట్లాడం. ఇప్పుడు ఆ అమ్మాయి తప్ప, ఈయన తప్ప అనేది మనం ఎవరు జస్టిఫై చేయడానికి? సరే ఇంకొకటి కాదు. సార్. మనం ఎవరిని జస్టిఫై చేయడం మనకు అవ్వదు. అది ఎవరు నిజం అబద్ధం అవుద్దో ఒక్కసారి కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడుకొని ఇది ఫుల్ స్టాప్ పెట్టుకోండి. ఇది ఫుల్ స్టాప్ పెట్టండి. హ్మ్. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు. అది. ఇండస్ట్రీకి మంచిది కాదు. అవును సార్. ఎందుకంటే ప్రజలు మీ వ్యక్తిగత జీవితమైనా ప్రజలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? మా ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి వాళ్ళేనా అనుకుంటున్నారు. అవును. కనుక దీన్ని ఎక్కడో ఒకటి ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలి అంటే ఎవరో ఒకరు కూర్చొని మీరందరూ కూర్చొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరు తప్పు, ఎవరు రైట్ అని నేను అడగట్లే. అది నాకు సంబంధం లేని విషయం. దానికి ఫుల్ స్టాప్ మాత్రం పెడితే మంచిదవుతుంది. శేఖర్ భాష ఇంకొకటి అంటుండు సార్. ఏంటంటే లావణ్య గారికి డ్రగ్స్ అలవాటుంది. చాలా మంది చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది బలవంతంగా. అందుకే మొన్న అప్పుడేం చేశాడు ఈయన? ప్రీతి ఆగండి, అని ఆగండి. ఆ! నేను ఒకటే చెప్తున్నా. హ్మ్. ఆమె చెప్పుతో కొట్టింది. నేను హ్మ్. 2 చెప్పులతో కొట్టేస్తా. హ్మ్. నీకు ఒక బాధ్యత గల పౌరుడిగా హ్మ్. డ్రగ్స్ చిన్నపిల్లలకి ఇస్తున్నప్పుడు, ఆమె డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆయన రైట్ నీకు ఒక పర్సన్ బాధ్యత గల పర్సన్‌గా నీకు కంప్లెయింట్ ఇవ్వాలని రైట్ లేదా నీకు? కంప్లెయింట్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? తీసుకుంటున్నప్పుడు అంటే నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా? అండ్ నువ్వు ఎంకరేజ్ చేసావా ఆమెని? హ్మ్. అది నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు ఆ రోజే నువ్వు కంప్లెయింట్ ఇవ్వలేదు? యాస్ ఎ తప్పు నువ్వు చేసింది. అయితే నువ్వు తీసుకొని ఉండుంటావు. లేకపోతే నువ్వు ఎంకరేజ్ చేసుంటావు. కాబట్టి నీ మీద కేస్ ఇమ్మీడియేట్‌గా రిజిస్టర్ చేయాలి. ఒక చిన్న పిల్లలు మైనర్ పిల్లలకి ఇస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు పడుకున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? హ్మ్. అంటే నువ్వు ఎంకరేజ్ చేసావు. ఆమెని చిన్న పిల్లలకిమ్మని నువ్వు ఎంకరేజ్ చేసావు. ఆమెకి మొత్తం టోటల్‌గా ఆమెని నువ్వు ఏ విధంగా మత్తు తీసుకుంటూ మత్తులో ఉంటుండగా నువ్వేం ఆశించావు ఆమె దగ్గర? నువ్వేం ఆశించి నువ్వు పోలీసులకు చెప్పలేదు. ఏం ఆశించి నువ్వు మీడియాకి చెప్పలేదు. ఏం ఆశించి నువ్వు ఆమెను ఎంకరేజ్ చేసావు నువ్వు. ఇప్పుడు చెప్పడం కాదు. హ్మ్. తప్పు. ఇది కాదు. ఆ రోజు నువ్వు చేసినప్పుడు ఇది తప్పు. ఇది హ్మ్. చట్టరీత్యా తప్పు. ఇది ప్రజలు మొత్తం మంది మహమ్మారి. ఇది మొత్తం టోటల్‌గా ప్రజల్ని మొత్తం పిల్లల్ని నాశనం చేసేస్తుందని నీకు తెలీదా? ఇది తప్పు అని నీకు తెలీదా? ఈ తప్పుని మనం వెంటనే మన పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వాలని నీకు తెలీదా? ఆమెను అరికట్టాలి, పట్టుకొని అప్పజెప్పాలి పోలీసులకి అని నీకు తెలీదా? మైనర్‌లకి నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వు ఎంకరేజ్ చేసేటప్పుడు నిన్ను ముందు లోనేసేయాల. హ్మ్. రాజారండి. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. హ్మ్. ఇప్పుడు కాదు. నువ్వు ఆ రోజే కంప్లెయింట్ ఇచ్చుంటే నువ్వు నిజాయితీ పరుడివి. ఓకే. ఈజ్ ఎ సెల్ఫిస్ట్. ఈరోజు మీకు గొడవలయ్యాయి కాబట్టి దొంగలంతా బయటకొచ్చారు. హ్మ్. దొంగలు బయటకొచ్చి దొంగలు పంచుకున్నట్టు మీరు పంచుకొని నాకు తప్పు కాదు. నేను డ్రగ్స్ వీళ్ళు తీసుకుని చెప్తున్నా. అంటే మీరందరూ దొంగల ముఠా నాయకులే. కనుక మిమ్మల్ని అందరిని ఎవరయ్యారు పోలీసోళ్ళు? పోలీసోళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇయన్నీ మొత్తం ఎవిడెన్స్‌లన్నీ తీసుకెళ్ళి ముందు లోనేసేయాల పీడీ యాక్ట్ కింద. అందరిని. ఏసి పారేయాల. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ముందు ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి లోన తోసేయాల. ఇదా తప్పు నాటకాలు ఆగలివి. అంటే ఈళ్ళకీళ్ళకి గొడవలయ్యి ఆళ్ళిచ్చారు ఇప్పుడు ఈళ్ళిచ్చారు. ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు అమ్మాయి తప్పు చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నువ్వేం చేస్తున్నావు? పడుకున్నావా? నేను శేఖర్ భాషని అడుగుతున్నాను, రాజ్ సార్‌ని అడుగుతున్నా. ఆ రోజు మీరు ఎంకరేజ్ చేయడం మీ తప్పు కదా! కనుక కేసులో మీరు కూడా బాధ్యులు. ఆ రోజు మైనర్ పిల్లలకు డ్రగ్స్ ఇవ్వడం తప్పు కదా! మీరు కూడా ఆ కేసులో బాధ్యులు. కదా! మరి ఇప్పుడు మీరొచ్చి ఇప్పుడొచ్చి మరి ఇది పెద్ద దీనిలాగా చెప్తారెందుకు? కనుక అందరి ముగ్గురిని కలిపి ముందు లోనేయాలి. ఇమ్మీడియేట్‌గా ఏసేయాలి లోన.